అంటే దీన్ని సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది, సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది, ఓపెన్ మార్కెట్లో ఇంకొక రకంగా ఉంది, ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు, ఓపెన్ మార్కెట్ ఇది. ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే. ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది, షాపింగ్కి పోతారు. షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో 100 రూపాయలు ఉంటే సేమ్ వస్తువు పక్క షాప్లో 80 రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు? అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది. మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాం తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం. మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్ట్ కోల్, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము. దానికోసం కూడా ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు మంత్రులందరితో మాట్లాడతా అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రాంత శాసనసభ్యులు, సింగరేణి కార్మిక సంఘాలతో కూడా చర్చించాలి. ప్రభుత్వం హడావిడిగా 4 గోడల మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు ఇది. ఇది బావుల దగ్గర పోయి కూర్చొని కార్మికులతో మాట్లాడాలి. ఇది వాళ్ళ భవిష్యత్తు. 1 మనుగడ సాధించాలి, 2 లాభాల బాటలో నడవాలి, 3 ప్రపంచంతో పోటీ పడాలి. ఈ మూడింటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణ తీసుకోకపోతే ఏదో ఒక దగ్గర ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కార్మికులు, కార్మిక సంఘాలు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వస్తుంది. తప్పకుండా ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకు సంబంధించిన చర్యలన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది. ఇచ్చారు రాహుల్ కొంచెం లేట్ ఉన్నట్టున్నాడు, రాత్రి అంతా వర్క్ చేసి. రాహుల్కి ఒకసారి చెప్పండి. అవును, ఇది చాలా సున్నితమైన తీవ్రమైన సమస్య. దీన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా దీనివల్ల విద్యుత్ సంస్థలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ చెల్లించాల్సింది పెండింగ్ ఉంది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది. ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి. కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో. ఈరోజు సింగరేణి సంస్థ, విద్యుత్ సంస్థలు ఈ 2 చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏమైనా 1 రూపాయి 1 పైసా పెంచుదామంటే కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బల్లబుద్ధి వాదిస్తున్నారు. పెంచకుండా, ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు. మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం. తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం. విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే క్రాస్ సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను. ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో మొదటి 5 సంవత్సరాలు 14% ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తాం, వయబుల్ గ్యాప్ ఫండ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది. ఈ రోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల, సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను, ఆ గ్యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.